వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జేపీ రోడ్ ఆనంద ఫంక్షన్ హాల్లో పరిణయ ఎగ్జిబిషన్ను మంగళవారం ప్రారంభించినట్లు నిర్వాహకులు టీవీ రావు తెలిపారు. శారీస్, డిజైనర్ బ్లౌజెస్, కుర్తీస్, రియల్ జ్యువెలరీ, డైమండ్స్, ఇమిటేషన్ జ్యువెలరీ డెకార్డ్స్, సూట్స్, హైఫై ఫ్యాషన్తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామన్నారు. దేశ నలుమూలల నుండి సేకరించిన 100 మందికి పైగా డిజైనర్స్చే రూపొందించిన వివిధ రకాలైన మోడల్స్ ఈ ఎగ్జిబిషన్లో లభ్యమవుతాయన్నారు. ఈ నెల 15వ తేదీ బుధవారం వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని భీమవరం పట్టణ పరిసర ప్రాంత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల వారికి మేలు కలుగుతుందని భీమడోలు తహసీల్దార్ బి రామాదేవి, ఎంపీడీఓ పద్మావతిదేవి అన్నారు. జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పిస్తూ అధికారులు, సచివాలయ సిబ్బంది ఏలూరు జిల్లా భీమడోలు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక భీమడోలు పంచాయతీ కార్యాలయంలో అధికారులు గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించి జీఎస్టీ ప్రయోజనాలపై, స్వదేశీ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించారు. కేంద్రం సవరించిన జీఎస్టీ స్లాబుల వ్యత్యాసాలు, సామాన్యులకు కలిగే లబ్ధి వివరించారు. ప్రతి ఒక్కరూ జీఎస్టీ సంస్కరణల గురించి అవగాహన పెంచుకొని లబ్ధి పొందాలని సూచించారు. మనకు అవసరమైన ప్రతి వస్తువు చాలా వరకు కవర్ అయ్యేలాగా మనకి ఈ వస్తువుల మీద జీఎస్టీ తగ్గించడం జరిగింది. సుమారు జీఎస్టీ 7%, 5% జీఎస్టీ ఉన్నట్టుగా మనం డీల్ చేశారు. అలాగే 28%, 18% ఉన్నాయేమో 7%, 5% లాగా కింద పెట్టారు. మనం ఎక్కువగా వాడే మెడిసిన్స్, మనకి మన ఆరోగ్యరీత్యా మనం వాడుకునే మెడిసిన్స్ వాటి మీద ఏమో 0% చేశారు. మన పిల్లలకు వాడుకునే పుస్తకాలు, పెన్సిళ్ళు, పెన్నులు ఇలా ఉన్న మన స్టేషనరీ వస్తువుల మీద కూడా 0% చేశారు. అలాగే మన నిత్యావసర వస్తువులు ఇప్పుడు టీ పొడులు అని, టూత్ పేస్ట్లు, బ్రష్లు, కూల్ డ్రింకులు, అలా టాయిలెట్ లెన్స్, ఇవన్నీ కూడా పౌడర్స్, ఇవన్నీ కూడా జిఎస్టీలో 7 నుంచి 12% తగ్గించడం జరిగింది. జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరికి చాలా మంచిగా అవగాహన అనేది చాలా మందికి కల్పించడం జరిగింది. విలేజ్ లెవెల్లో కూడా మేము కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి మా ఎస్హెచ్జి గ్రూపులు కానీ, సచివాలయం వాళ్ళు సిబ్బంది ద్వారా కానీ, అందరి ద్వారా కూడా మీకు ఇంటింటికి కూడా మీ జిఎస్టీ గురించి అవేర్నెస్ అనేది కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి ప్రతి విషయంలోకి వచ్చేటప్పటికి టోటల్ మీద మనకి నిత్యావసర వస్తువులు ఉన్నవండి. అలాగే మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందామన్నా ఒక సిమెంట్ మీద కానీ, స్టీల్ మీద కానీ, బ్రిక్స్ మీద కానీ, ఇలాగ రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటి మీద, అలాగే ఏసీల మీద, నెక్స్ట్ ఎలక్ట్రికల్ గూడ్స్ మీద, అన్ని వస్తువుల మీద కూడా మనకి జిఎస్టీ అనేది బాగా తగ్గింపు అనేది జరిగింది. అలాగే కొన్ని ఔషధాల మీద కూడా వచ్చారంటే మెయిన్ మనకి క్యాన్సర్ ఇలాంటి వాటికి ఉన్న వాటి మీద అసలు జిఎస్టీ అనేది ఆ మెడిసిన్స్ మీద లేదు. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి మనం చేసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా పూర్వం మనం జిఎస్టీ కట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వాటి మీద కూడా అసలు జిఎస్టీ అనేది కూడా పూర్తిగా తీయడం జరిగింది. ఆ రకంగా మనం ఆఖరికి ఒక రెస్టారెంట్కి వెళ్ళామంటే ఆ రెస్టారెంట్లో కూడా మనం తినే ఫుడ్కి కూడా మనకి జిఎస్టీ వేసేవారు. ఆ రకంగా జిఎస్టీ మీద దాని మీద కూడా లేదు. నెక్స్ట్ మనం కొనుక్కునే
వస్తువులు ఏంటి రెడీమేడ్ షాప్స్లో కొనుక్కునే వస్తువుల మీద, బట్టల మీద, వాటి మీద కూడా మనకి జిఎస్టీ అనేది కూడా చాలా బాగా తగ్గింది. అంటే టోటల్ మీద మనం లెక్క వేసుకుంటే కనుక అంటే ఇంచుమించు మనం కూడా సంవత్సరానికి వచ్చేటప్పటికి ప్రొవిజన్స్ అవని, లేకపోతే బట్టల రకంగా కానీ, మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా కానీ, ఏదైనా బైక్ రిపేర్లకి కొన్ని పార్ట్స్ కానీ, ఇట్లాంటివి ఏవైనా కారు పార్ట్లు కానీ, ఇలా ఏ రకంగా మనకి చూసుకున్నా సరే టోటల్ మీద వచ్చేటప్పటికి ప్రతి కుటుంబానికి తమ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంజుల డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీ వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలపై రాజకీయ వేధింపులు విపరీతంగా ఉన్నాయని, హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే లెటర్ తీసుకురమ్మంటున్నారని అన్నారు. 10 సెంటర్లకు ఒక చోట చౌకు దూడకానికి సరుకులు ఇచ్చి అక్కడ నుండి బాడుగులు పెట్టుకుని తెచ్చుకోవాల్సి వస్తుందన్నారు. అందరి దృష్టికి ఈ సమస్య తీసుకువెళ్లినా పరిష్కారం కావట్లేదని, ఇప్పటికైనా తమ సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. వేధింపులు విపరీతంగా అంగన్వాడీ కార్యకర్తల మీద ఉన్నాయి. హెల్పర్లకు ప్రమోషన్లు ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు లెటర్ తీసుకురావాలని చెప్పేసి సిడిపోలు చెప్తా ఉన్నారు. ఓ పక్క చౌక దుకాణాల నుంచి స్టోర్ తీసుకొచ్చుకోవాలంటే సరుకులు, బియ్యం మూటలు ఎత్తాలనే, దించాలనే ఒక్క రూపాయి కూడా కార్యకర్తలకు ఇచ్చే పరిస్థితి లేదు. మేము ఆటోలకు 500-600 ఖర్చు పెట్టుకొని తీసుకొని వస్తా ఉన్నాము. ఒక ఊరు నుంచి ఒక ఊరిలో నుంచి తెచ్చుకోవాల్సింది ఒకే చోట ఒక 10 సెంటర్లకు 20 సెంటర్లకు సరుకులు తోలి అక్కడి నుంచి మమ్మల్ని ఆటోలలో తీసుకొచ్చుకోమని చెప్తా ఉన్నారు. ఈ పద్ధతికి వీళ్ళు పులి స్టాప్ పెట్టాలి. అనేక సార్లు మేము పీడీ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినప్పుడు కూడా ఫలితం లేకపోవడంతో ఈ రోజు ధర్నాకు ధర్నాకు దిగాల్సింది వచ్చింది. ఈ రోజు ఒకవైపున యాప్లు, రోజుకు ఒక యాప్, కొత్త యాప్ తీసుకొస్తూ మాకు పని భారం పెంచుతూ కూడా ఈరోజు ఈ సమస్యలన్నీ ఈ విధంగా పేరుకుపోయి ఉన్నాయి జిల్లాలో. ముఖ్యంగా రాజకీయ వేధింపులు అంటే ఒక ఊర్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ఎవరైతే నియమితులైనారో వాళ్ళని తీసేసి మమ్మల్ని పెట్టాలా, మా కార్యకర్తలను పెట్టాలని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అధికారుల ద్వారా ఒత్తిడి చేయిస్తా ఉన్నారు. మరి ఇందులో భాగంగానే ఇప్పుడు చౌటపల్లిలో, ఇప్పుడు ముద్దనూరు ప్రాజెక్టు కొండాపురం మండలంలో దాదాపుగా 5 మంది రాజీనామా చేసి ఉన్నారు. ఇంకొక 5-6 మంది కూడా ఉద్యోగాలు మానుకొని పోయే పరిస్థితి ఉంది. మరి ఇదే విధంగా చాపాడు ప్రాజెక్టులో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తే ఎమ్మెల్యే గారు లెటర్ ఉంటేనే ఇస్తాను, లేదంటే లేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. వేంపల్లి ప్రాజెక్టులో కూడా ఇదే పద్ధతి. రాజకీయ వేధింపులతోనే చాలా మందిని తొలగించడం, మేము రాజీనామాలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. వీటన్నిటికి కూడా అధికారులు కూడా ఒత్తాసు పలుకుతా ఉన్నారు. కాబట్టి మేము ఈ రోజు ఈ ఆందోళన పెడతా ఉన్నాము. మేము ఒకటే చెప్పదలుచుకున్నాము, ఏ ప్రభుత్వం వచ్చినా మేము తల్లి బిడ్డల సంక్షేమం కోసమే మేము ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉన్నాము. మేము 6 నిమిషాలు కష్టపడి తల్లి బిడ్డల మరణాలు తగ్గించి ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేలు చేస్తా ఉన్నాము. మరి అలాంటిది అరకొరక జీతాలతో మేము సొంత ఖర్చులతో ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలు నడుపుతా ఉంటే మానసికమైన ఒత్తిడి, బీపీలతో, షుగర్లతో ఈ రోజు టెన్షన్లు పడి అనారోగ్యం పాలైపోతున్నారు అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్. వీటన్నిటినీ అంగన్వాడీ సమస్యలను జిల్లా కలెక్టర్ గారు చొరవ చేసి పరిష్కరించి జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడీ అర్హులైన హెల్పర్స్ కు ప్రమోషన్లు కల్పించి మిగిలిన ఖాళీలను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి, లేని పక్షంలో మా ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత కోట తన డ్రైవర్ రాయుడు హత్య కేసుపై ఒక వీడియో ప్రకటన విడుదల చేశారు. తాను నిర్దోషినని, తనపై కుట్ర జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నట్లు తెలిపిన ఆమె పుట్టెడు దుఃఖంతో ఈ వీడియో చేస్తున్నానన్నారు. ఈ కేసులో తాను జైలుకు వెళ్ళినప్పటికీ తనను ఒక హంతకురాలిగా చిత్రీకరిస్తూ జరుగుతున్న ప్రచారమే తనను తీవ్రంగా బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చానని, హత్యలు చేసే మనస్తత్వం తనది కాదని స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడాలని అన్నారు. తాను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను కలిసేందుకు ప్రయత్నించానని గుర్తు చేశారు. తనపై జరిగిన కుట్రలకు సంబంధించిన పూర్తి ఆధారాలతో త్వరలోనే మరో వీడియోను ప్రజల ముందుకు తీసుకొస్తా అన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ వినూత కోట, తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకు వచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం.
ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను. కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. జై హింద్. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి కృతి శెట్టి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశరచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో భారీ ఏఐ హబ్ ఏర్పాటుకు గూగుల్ ఒప్పందం. విశాఖను గ్లోబల్ కనెక్టివిటీ హబ్ గా మార్చడమే లక్ష్యంగా ఢిల్లీలో సీఎం చంద్రబాబు సమక్షంలో చారిత్రాత్మక ఒప్పందం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన టీడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్. నకిలీ మద్యం కేసులో అరెస్టైన వారంతా చంద్రబాబు లోకేష్ కు అత్యంత సన్నిహితులన్న వైసీపీ నేతలు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్టని వ్యాఖ్య. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి కృతి శెట్టి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.